రైతుల్ని మోసం చేసి వాళ్ళకి ఇస్తా అన్న హామీలు నెరవేర్చకుండా మాట తప్పిన చంద్రబాబుని 420 అంటే తప్పేంటి అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అంబటి రాంబాబు గారు ఇంతకు ముందే చెప్పాడు పెద్ద పిచ్చపులగా అని. ఆడు పైన వచ్చిన స్క్రిప్ట్ చదువుతాడే తప్ప అతను స్వతహాగా ఏం ఉండదు, ఆయన దగ్గర ఏముండదు. 420 అనే పదానికి అర్థం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటారంటే నవరత్నాలు అని చెప్పేసి నవమోసాలు చేసేసాడు. దాన్ని తర్వాత మాట్లాడుకుందాం, దాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. ఈ అంబటి రాంబాబు గారి విషయం ఏదో తేల్చుకుందాం. పక్కన వాడిని పెట్టుకుంటాడు, యాడికి పోయి ఛాలెంజ్ చేసి వచ్చాడు. వాడి పేరేందో నాకు గుర్తులేదు, కానీ వాడు పరిటాల సునీత పరిటాల అనంతపురంలో తొడలు కొట్టాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత వారం రోజులు జైల్లో ఉండాక, అయ్యో ఆ పార్టీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు, మన పనులు మనం చేసుకోవాలి కానీ పోతే వాళ్ళు వాసిపోద్దని. నిన్న బార్కెట్లు బీగేటప్పుడు కూడా ఆయనకి ఇట్లాంటి క్రిమినల్స్ని వేసుకొని ఆయన తిరుగుతున్నప్పుడు 420 ఎవరా నువ్వురా 420 నా కొడుకువి. నేను క్లియర్గా చెప్తున్నా, నాకు బూతులు రావు. 420 అంటే ఏంట్రా? ఏం మోసం చేశాడు రైతుల్ని? ఎక్కడ మోసం చేశాడు? దేంట్లో మోసం చేశాడు? అది చెప్పకుండా 420 అని చెప్పేసి ఒక ముక్క మాట. మద్దతు ధర వేటికి కల్పించకుండా అటు పత్తికి కానీ ఇటు మిర్చికి కానీ పొగాకు కానీ ఆఖరికి మామిడి రైతులను కూడా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అనేది అంబటి రాంబాబు వాదన. మరి అరే అంబటి రాంబాబు, నువ్వు ఒక్కసారి చూసుకో, నీ గవర్నమెంట్లో మామిడి రైతులకి నువ్వు ఎంత చేసావు? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 8 రూపాయలు 4 12 రూపాయలు ఇచ్చాడు. నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కలిసి సిండికేట్ అయ్యి దాని ధర కూడా ఈయటానికి వీళ్ళు లేకుండా చేసి మీరు రైతులను మోసం చేసింది నువ్వు, నీ ప్రభుత్వం, నీ గవర్నమెంటు అది చేసింది. మిర్చి ధర 7,500 మనం పెట్టామనుకో, 11,000 వచ్చిందనుకో 7,500 అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది మార్కెట్లో. అలాంటి టైంలో ఏం చేద్దాం? అది ఆపాం. ఎందుకు ఆపారంటే దానికి కారణం ఇదే. 7,500కి రాకపోతే 4,000 వచ్చిన రోజు ఇంకా 2,000 రూపాయలు కలిపిచ్చిన చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడతావా? నీకు దమ్ముందా రావయ్? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇది రా. నిన్న ఒకటి ఉంది, ఎవడో ఆడు రేపల్లో ఒక దిక్కుమాలిన ఏఐ వీడియోనో ఇంకోటి ఏదో తెలీదు అంట పిడుగు. అరే ఎవరిని అడగాలి? నేను మురుక్కాల్లో తిరిగి పని చేస్తుంటే నన్ను ఎవడన్నా అడ్డుకునే దమ్ము మున్సిపల్ చైర్మన్కి లేదు, ఎవరికి లేదు. వాడొస్తారా ఈడొస్తా, నువ్వు నిరాహార దీక్ష నా బొచ్చు, నువ్వు వెళ్ళి దిగో కాల్లో, లేదా మందు కొట్టించు. 7 కిలోమీటర్లకి ఎంత అయిద్దిరా? అయితే 10,000 అయింది, లేకపోతే 20,000 అయింది. అది చేయలేని మీరు ధర్నాలు తిరగటం ఏంట్రా? అది చెయ్యాలనుకునేది కాదు. ఇప్పుడు నువ్వు చేయాలనుకుంటున్నావు, రైతుల మీద నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు 10,000 నీ 40 పండ్లోంచి లేదా వాడి జేబులోంచి ఖర్చు పెట్టుకో. నేను 2 కిలోమీటర్లు నేను ఒక్కడనే, ఎవరిని అడగలా, ఒక్కడిని 2 కిలోమీటర్లు కాలువ బాగు చేసుకుంటూ వస్తే రెండో వాడు నీళ్లు పెట్టుకున్నాడు. పొద్దున్నెళ్ళి బూతులు తిడతాం, కాలంలోంచి నీళ్లు పోవట్లేదు. అరే నువ్వు రారా, నువ్వు నన్ను చేయమంటారా మిమ్మల్ని చేయమంటారా అడిగి చేస్తాడు. ఎవడన్నా మంచి చేయాలనుకున్నాడు ఎవడన్నా దిగేస్తాడు ముందుగానే, అంతేగాని ధర్నాలు చేయడు. ఎన్ని కదా మరి ఎవరు 420 అంటారు మీరు? ఎందాక నవరత్నాలు నవమోసాలు అన్నారు, ఏ విధంగా అంటారు? సిపిఎస్ రద్దు చేస్తానన్న ఒక మోసం ఒకటైంది కదా. 2 వచ్చేసి పోలీసు వాళ్ళకి వీక్లీ ఆఫ్ ఇస్తాను, ఇచ్చావా? లేదు కదా. సిపిఎస్ తర్వాత ఇది ఇచ్చిన తర్వాత మెరుగైన పే స్కేల్ చేస్తానన్నావు, చేసేసి రివర్స్ పే స్కేల్ చేసావు. 3 4వది ఏంటి అంటే రైతులకి కాలువలు కానీ నీటి వసతులు కానీ ప్రాజెక్టులు కానీ కడతానన్నా, కట్టావా? ఒక్కటి లేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రోడ్లు, బ్రహ్మాండమైన రోడ్లు నేను వస్తే వేపిస్తానన్నావు, వేసావా? లేదు. ఇకపోతే నువ్వు నెక్స్ట్ 45 సంవత్సరాల మహిళలకి ఎస్సీ ఎస్టీలకు అంటాడు, మళ్ళీ అందరికి ఇస్తానంటలా. అదన్నా చేసావా? 18,000 ఇస్తానని చెప్పి 15,000 వేసావు. ఎప్పుడుకో 2 సార్లు 3 సార్లు వేసినట్టుండవు. ఆ తర్వాత నువ్వు రోడ్లు అయిపోయినాయి, ఇది అయిపోయినాయి, ఇంకో 3 ఉన్నాయండి. అరే అది పెద్దది. నేను వచ్చిన తర్వాత ఎమ్మటనే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి మహిళలందరూ ఓట్లు వేయించుకొని శానిటైజర్ తాగిచ్చే వాళ్ళ మొగుళ్ళకి వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు వీడియోలు అయ్యారు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పెన్షన్లు ఇవ్వాలని పరిస్థితి. ఏందండి ఇది? 1,15,000 మందికి పెన్షన్లు రద్దు చేసిన అదొకటి ఉంది. 7 8
ఆ తర్వాత వచ్చేసి మెరుగైన పే స్కేల్ ఇచ్చినట్టున్నాయి కదా. ఇప్పుడు ఇంతవరకు ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పి ఆర్టీసీని విలీనం చేసి జీతాలు తప్ప వాళ్ళకి వచ్చే అలవెన్స్లు కానీ వాళ్ళకి వచ్చే లీవ్ ఇన్కాష్మెంట్ కానీ ఇంతకుముందు బ్రహ్మాండంగా బతికి వాళ్ళు అప్పో సప్పో చేసి ఈ బస్ స్టాండ్లని తాకట్టు పెట్టావు. ఆ తర్వాత 9 తర్వాత 10 ఒకటి గవర్నమెంట్ ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చావు. ముఖ్యంగా మరి అంబటి రాంబాబు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు కదా, మరి దానికి ఎలా చూడాలంటే ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎప్పుడు అది ఆయన బ్యాగ్ సర్దుకొని పెట్టుకున్నాడు. ఎప్పుడన్నా లోపల వేస్తారేమో, ఎక్కడ అవినీతి బయటపడిద్దాను. ఆయన అవినీతి బయట తీయాలంటే ఒకటే, ఏం లేదు. ఆయన పోలవరం ప్రాజెక్టులో 150 కోట్లు కొట్టేసి వాడు వెళ్ళిపోయాడు. ఆ 150 కోట్లు బిగ్ బాస్కి చేరినాయి, ఎవరికి చేరినాయో తెలియదు. నిన్న అనిల్ కుమార్ యాదవ్ అది జైలుకు అదే విచారణకు పిలిస్తే ఆడేమన్నా బల ప్రదర్శనకు పోతాడే, పోలీస్ స్టేషన్ బాధపడతాడా? కొట్టమను. సరే, ఇవన్నీ కాదు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ 40 మంది సెక్యూరిటీ తోటి ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. 50 మంది పోలీసులను కాదని, అదిగాక 10 మంది ఆర్మీ ఆఫీసర్లను కాదని మళ్ళీ ఇంకో 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఎందువల్ల అంటారు? ఆయన ప్రాణానికి హాని ఉందనుకోవాలంటారా? భయం అండి. నీకు తెలిసింది ఒకటే, 970 మందిని పెట్టుకుండవు ఇంటి చుట్టూ. అంటే 970 మంది అంటే ఒకసారి పెట్టింది కాదు, ఎక్కడెక్కడ పెట్టాడో చెప్తానండి. తాడేపల్లిలో కొంతమంది, హైదరాబాదులో కొంతమంది, ఆ తర్వాత వచ్చేసి మన శ్రీలంక ప్యాలెస్ బెంగళూరులో కొంతమంది, ఢిల్లీలో కూడా ఏదో ఒకటి ఉందనుకుంటా డెన్ను. ఈ డెన్నులు ఆయన డెన్నుల్లో డబ్బులు బయటికి పోయింది, కొన్ని పోయినాయి, ఇంకా కొంత మిగిలింది. గోల్డ్ కానీ ఇంకోటి కొన్ని మిగిలినాయి బయటికి పోకుండా. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించట్లేదు కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీ వైపు వెళ్తున్నాం అనేది వైసీపీ నాయకులు ఆలోచన, వాదన. మరి వాళ్ళది అది వాస్తవమే అనుకోవాలంటారు? అసలు నీకు ఇవ్వాల్సింది 4 స్వామి ఎమ్మెల్యేవి. 50 మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు బతికే ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. వాళ్ళకి ఒక సీట్ లేకపోయినా ఇవ్వాలి కదా. సిపిఎం సిపిఐలకు కూడా ఇవ్వాలి కదా. ఆ తర్వాత వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. కాంగ్రెస్ ఏదో అంటారు పిసిసి అధ్యక్షుడు, ఎవరు అంటారు అధ్యక్షమ్మో ఎవరన్నా కానీ వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. ఇవ్వాలి కదా 50 మంది. నీకెందుకు ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి అంటే నువ్వేమన్నా స్వాతంత్ర సమరయోధుడువా? లేకపోతే దేశానికి ఏమైనా సేవ చేసి మంచి మంచి పథకాలు సంపాదించుకున్నావా? నువ్వు జైలు జీవితం గడిపి వచ్చినాడు. యువర్ అనే క్రిమినల్. నా దృష్టిలో యువర్ అనే క్రిమినల్ సెక్యూరిటీ కల్పించడం ఏంద్రా స్వామి? ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటావా? పెట్టుకో. ప్రైవేట్ సెక్యూరిటీ కూడా బొక్కలేసేస్తారు. నీ ప్రైవేట్ సెక్యూరిటీ ఏ విధమైన అరాచకాలు కానీ మొదలు పెడితే లోపలేసేస్తారు. 970 మంది నీకు అవసరమా? నువ్వు ఏ తప్పు చేయకపోతే నీకు థ్రెట్ ఎందుకు ఉంటుంది స్వామి? ఏమన్నా నక్సలైట్ని చంపావా నువ్వు? నేను అడిగిన సమాధానం ఆగు. నక్సలైట్ని చంపావు నువ్వు, జనాన్ని చంపావు. పిచ్చి మందు ఆపి ఆడవాళ్ళు చంపేస్తారబ్బా చాట్ల సీపులతో. నేను రాను రోడ్డు మీదకి, లేదంటే నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. మగాడు అయితే అసెంబ్లీకి రాడంటారే జరగబోయే అసెంబ్లీ వస్తే అప్పుడు చూద్దాంలే. రమ్మను ఒక గంటన సింహం కూడా పారిపోయే రోజు వస్తుంది. అడవిలో ఉండాలి కానీ అసెంబ్లీకి రానాడు సింహం ఏంట్రా నాయన, పిల్లి ఏడో బొక్కలో దాక్కునే. వాళ్ళు చెప్పేది అదే కదా, సింహం సింగిల్గానే వస్తుంది ఎక్కడికైనా అంటున్నారు. అబ్బా ఎక్కడికి వచ్చేది? నువ్వు అసెంబ్లీకి రాబ్బా. అసెంబ్లీకి రాకుండా నువ్వు ఊరక సొల్లు కబుర్లు చెప్పాక. సొల్లు కబుర్లు చెప్పాలి కాదు. నువ్వు రాష్ట్రంలో అవినీతి జరిగిందో లేకపోతే ఏ పథకాల్లో ఏం జరిగింది అనేది మాట్లాడటానికి రా. ఊరక కూర్చొని గొడ్లోడ తీస్తాను, మిమ్మల్ని పండబెడతాం, నరుకుతాం, రప్ప ఏడో రప్ప చేసేది. నేను రప్ప అని అనుకుంటే గంట అట్టదు. అలాంటిది చేసే ప్రభుత్వం కాదు ఇది. ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే చేస్తారు. ఎవిడెన్స్ లేదు ఎందుకు చేస్తారండి? ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఇప్పటికీ. నువ్వు చెప్పిన లాయర్లతో మీటింగ్ పెట్టాడుగా, 300 మంది లాయర్లతో మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు కదా. మీరు వైసీపీ తరఫున ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ మీరు భరోసా కల్పించాలని చెప్పి వాళ్ళని అడుగుతున్నాడు కదా. ఏంది 300,000 మందితో పెట్టుకోబా, మాకు వచ్చే నష్టం ఏంటి? 300 మంది కాదు 3,000 మందితో పెట్టుకో, తప్పేముంది అందులో? నీకు భయపడి పరిటాల రవి హత్య కేసు దగ్గర నుంచి, మీ బాబాయ్ హత్య కేసు దగ్గర నుంచి ఎన్నో కేసులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఒక్కోసారి ఎలా అనిపిస్తుంది అంటే
దొంగడు వచ్చేసి నేను దొంగతనం చేయలేదు, దొంగడు ఎప్పుడైనా దొంగతనం చేశానా ఎప్పుడైనా ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. మరి అదే సిస్టమ్ అయింది ఆయనకి చిన్నతనం నుంచి, అదే అలవాటు. ఏందంటే ప్రజలు ఎటుపోతే మనకి ఎందుకు అబ్బా, మన జేబులో ఎన్ని రోజులు తింటావా? నీ కూతుర్లకి ఎంత ఇస్తావు? నువ్వెంత తింటావు? నీ ప్యాలెస్లు కట్టుకొని ఆ ప్యాలెస్లో పర్మనెంట్గా సమాధులు కూడా